ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రతి యవ్వన బిడ్డ కొరకు మనం ప్రార్థిద్దాము. యవ్వన కాలంలో తప్పిపోకుండా దేవుని కొరకు బలమైన వారిగా వాడబడాలని చిన్న ప్రార్థన చేద్దాం. వీలైన వారందరూ కూడా నాతో కలిసి ఏకీభవించండి. ప్రేమమయ దయామయ నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా రాజా నీకే స్తోత్రాలు, జగద్రక్షకుడా నీకే స్తోత్రాలు. అయ్యా, నోటి మాట చేత సర్వమును కలగజేసినటువంటి సృష్టికర్త నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇదిగోండి ఇదే నాని ప్రతి యవ్వన బిడ్డ కూడా నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను. ప్రతి యవ్వన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి యవ్వన బిడ్డ కూడా నీ యొక్క సమయంలో అయా యొక్క యవ్వన కాలంలో ప్రభువా నీ కాడి మోసేవారిగా, నీ యొక్క మార్గంలో నడిచేవారిగా, నీ కొరకు పరిగెత్తేవారిగా, అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ కొరకు చాటి చెప్పేవారిగా, నీ ప్రేమను వివరించేవారిగా ప్రతి బిడ్డను కూడా తయారు చేయమని అడుగుతున్నాను. అయా యవ్వన కాలంలో కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా తల్లిదండ్రులకు భారముగా కన్నీరు తెప్పించేటువంటి రీతిలో కాదు, కానీ తల్లిదండ్రులకు మంచి పేరును, నీకు ఘనతను, మహిమను తెచ్చే రీతిలో ఉండటానికి సహాయం చేయండి. అయా యవ్వన కాలంలో లోక స్నేహాలంటూ లోకం వైపు పరిగెత్తటము కాదు, కానీ ప్రభా నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డను బలమైన పాత్రగా అనేక ప్రాంతాలలో, అనేక గ్రామాలలో ప్రభా ఏ తలాంతునైతే ఇచ్చావో ఆ తలాంతును బట్టి నీకు మహిమకరంగా బిడ్డలు వాడుకొని బలపరిచి నీ సాక్షులుగా నిలవబెట్టమని అడగొచ్చు. యేసు పరిశుద్ధ నామంలో నిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.